హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఉల్వలతోటి పచ్చడి అండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే పచ్చళ్ళు ఆయిల్ లేకుండా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి మాత్రం. ముందుగా అయితే మనకు కావాల్సిన నేనైతే ఒక పిడికడ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని అవి అయితే ఉల్వలు పక్కన పెట్టుకొని ఇప్పుడు వాటిలలో కావాల్సినవి మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎల్లిగడ్డ, కొన్ని ఒట్టిమిరపకాయలండి. ఇందులో కందులు కూడా కలిసినాయి, అయినా ఏం పర్లేదు, బాగుంటుందండి. అట్లా కూడా కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, కడిగి పెట్టేసుకోవాలి చింతపండు. వీటికి కావాల్సినవన్నీ ముందే దగ్గర పెట్టుకుంటే బెటర్ అండి. ఇంకా ఇప్పుడైతే కళాయి పెట్టుకొని ఈ ఏవైతే ఉల్వలు వేయించుకోవాలండి. ఉల్వలు వేయించుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి, సన్న మంట మీద వేయించుకొని అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒట్టిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి. అవి కూడా దూరగా వేయించుకోవాలి, మరీ మాడనివ్వద్దు. తర్వాత ఏ అయితే పప్పులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఉన్నాయో వేయించుకొని అవి ఇట్లా అంటుంటే జారిపోతాయి కదండి, అందుకే నాప్కిన్తో అయితే తీసేసి ఇంకా ఇవైతే అన్నీ వేయించి ఇట్లా దూరగా వేయించి పెట్టుకున్న తర్వాత ఇంకా రోట్లో ఈ ఉలువలు వేసేసి కొంచెం దంచుకోవాలండి. దంచుకుంటే పప్పులాగా వస్తుంది. ఆ పప్పు వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఆ నల్లగా పొట్టు ఉన్నదంతా కొంచెం పై వెళ్ళిపోతుంది, అంత ఏం పోదు, కొంచెం పోతుంది. పోయిన తర్వాత కడిగి కొంచెం మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఇలా అంతా తీసుకోవాలండి. తోటి ఉంటుంది కాబట్టి కొంతమంది చెరుగుతారు, అవసరం లేదు, కడుక్కుంటే సరిపోతుంది. శుభ్రంగా కడిగి అందులో కొంచెం వాటర్ పోసి తెచ్చుకుంటే నానుతుంటుంది. మనం ఈలోపు ఒట్టిమిరపకాయలు దంచుకునే లోపు నానుతాయి. ఒట్టిమిరపకాయలు ఏవైతే వేయించి పెట్టుకున్న ఇవన్నీ ఉన్నాయి కదండి పప్పులు, అవి కూడా వేసేసి అన్నీ కలిపి మెత్తగా దంచుకోవాలి. బాగా పౌడర్ లాగా అవ్వాలండి. ఈలోపు కడిగి పెట్టుకున్న చూడండి నానుతున్నాయి, పొట్టంతా పోయి. ఇంకా ఇవి అయితే రోట్లో వేసి ఇక దంచుకోవడం అండి. నాకైతే చాలా టైం పట్టింది. ఇంకా రోట్లో వేసి దంచితే టేస్ట్ అది వేరే ఉంటుందండి. మిక్సీకి వేసుకుంటే తొందరగా అయిపోతుంది, కానీ ఇంకా రోట్లో వేసి నూరుదాము అన్నట్టుగానే నేనైతే ఇది పచ్చడి చేస్తున్నా అండి. ఇలా దంచుకోవాలి. మెత్తగా పౌడర్ అయిన తర్వాత చింతపండు ఉంది కదా, కొంచెం వెల్లిపాయలు వేసుకోవాలండి దంచుకునేటప్పుడే. ఒక 4-5 వెల్లిపాయలు వేసుకొని దంచుకొని ఇంకా తర్వాత చింతపండు అయితే ఇప్పుడు వేస్తున్నాను చూడండి. చింతపండు వేసుకుంటూనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నూరుకోవాలండి. అట్లయితే మెత్తగా మెదిగిపోతుంది. మనకు ఉప్పు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నూరుకోవాలి. అప్పుడు మెదిగిపోతుంది మంచిగా. ఇక ఇలా ఉంటుంది చూడండి. ఎంత టేస్టీ అయినా ఉలవ పచ్చడి రెడీ అండి. తర్వాత అది వేడి చేయకుండా ఉండడానికి కొన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి ఇందులో వేస్తున్నా అండి. తాలింపు ఎలాంటిది అవసరం లేదండి. ఇట్లాగే మంచిగా చపాతీలలో కానీ, రైస్లో కానీ, జొన్న రొట్టెలలో కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.